వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు చేరువవుతుంది, నన్ను మీరు ప్రోత్సహించినట్టు ఉంటుంది. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ ఒక లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. తప్పకుండా జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా మీరు తెలుసుకోగలరు. ఇక ఈరోజు భక్తులందరికీ కూడా శుభవార్త. ఎటువంటి టికెట్లు లేకుండా తిరుపతి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా దయచేసి మీరు ఈ విషయం తెలుసుకోవాలి. మన టీటీడీ యాజమాన్యం వారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంతో కలిసి తిరుమలలోను తిరుపతిలోనూ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేశారు. అనగా ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించుకొని భక్తులందరికీ కూడా దర్శన సమయం అనేది తగ్గింది. అనగా గతంలో మీరు వినే ఉంటారు, కొన్ని పర్వదినాలు అనగా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, ఇలా వేసవి సెలవుల సమయంలో భక్తులందరికీ కూడా దర్శన సమయం అనేది 20 గంటలు పట్టింది, 23 గంటలు పట్టింది, 30 గంటలు పట్టింది, 2 రోజులు ఉన్నాము, 48 గంటలు పట్టింది అని వినేవాళ్ళము. కానీ ఇప్పుడు కొద్ది కాలం నుంచి మీరు ఆ మాట వినడం లేదు. దానికి ముఖ్య కారణము ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేయటం కారణంగా టీటీడీ యాజమాన్యం వారు సక్సెస్ఫుల్గా కంపార్ట్మెంట్లో ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎక్కడ వరకు క్యూ లైన్ పొడిగించబడింది, ఏ కంపార్ట్మెంట్లో ఎక్కువ మంది భక్తులు ఇబ్బంది పడుతున్నారు, ఏ రకంగా గొడవ పడుతున్నారా, అలాగే క్యూ లైన్లో భక్తులకు టికెట్లు ఇచ్చే సమయంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు, అన్నప్రసాదం ట్రస్టులో స్టాక్ ఎంత ఉంది, ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు, ఎంతమంది లోపల భోంచేస్తున్నారు లేదా ప్రసాదం తీసుకుంటున్నారు, అలాగే లడ్డూ కౌంటర్లో ఎన్ని కౌంటర్లలో టికెట్లు ఎన్ని ఇష్యూ అయ్యాయి, ఎన్ని టికెట్లు అనగా టికెట్ల ద్వారా లడ్డూలు ఇష్యూ అయ్యాయి, ఏ టికెట్ కౌంటర్లలో ఇంకా క్యూ లైన్ ఎక్కువగా ఉంది తక్కువగా ఉంది, అలాగే టికెట్ల కోసము తిరుపతిలో వచ్చినప్పుడు సర్వదర్శన టోకెన్ల కోసమైనా నడకగా దారి టోకెన్ల కోసమైనా ఏ కౌంటర్లో టికెట్లు ఎన్ని ఉన్నాయి, ఏ కౌంటర్లో ఎక్కువ భక్తులు ఉన్నారు, అలాగే మీరు రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో దిగి తిరుమల కొండ చేరుకునే వరకు కూడా ఈ మొత్తము ఘాట్ రోడ్డు ఇవన్నీ వెళ్ళే వరకు కూడా ఎక్కడ భక్తులు ట్రాఫిక్ జామ్ అయిపోయింది, భక్తులు ఎక్కడ ఎక్కువసేపు వెయిట్ చేశారు, అలాగే తిరుమల క్యూ లైన్లో నించున్నప్పుడు కూడా ఎక్కడ భక్తులు ఇబ్బంది పడుతున్నారు, క్యూ లైన్ ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడి నుంచి ఫ్రీగా వెళ్ళిపోతుంది, భక్తుల్ని ఎలాగ మళ్లించవచ్చు, ఎటువైపు మళ్లిస్తే దర్శనం తొందరగా అవుతుంది, ఇటువంటివన్నీ కూడా ఈ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయటం వల్ల ఈ టెక్నాలజీ, ఈ సాఫ్ట్వేర్ అనుకోండి, ఏఐ టెక్నాలజీ అనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ కారణంగా భక్తులకి సాఫీగా దర్శనం అయిపోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే గతంలో కన్నా ఇప్పుడు 50% తొందరగానే తక్కువ సమయంలోనే దర్శనం అయిపోతుంది. చూడండి, ఏ టికెట్లు లేకుండా తిరుమల చేరుకున్న వాళ్ళందరూ కూడా ప్రస్తుతము 8 గంటల్లో, 9 గంటల్లో, 10 గంటల్లో మా దర్శనం అయిపోయింది అని చెప్తున్నారు. కాబట్టి ఈ వీడియో రూపంలో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఒకటే, ఈ మేలో కానీ, జూన్లో కానీ, జూలైలో కానీ ఎటువంటి దర్శనం టికెట్ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోకపోతే దయచేసి మీరు టెన్షన్ పడొద్దు. నేరుగా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మీరు జాయిన్ అయినా కూడా 8 నుంచి 10 గంటల్లో మీ దర్శనం అయిపోతుంది. ఇప్పటి వరకు ఈ ఛానల్ రన్ చేస్తున్న నేను గత 2 నెలల నుంచి ఎప్పుడూ కూడా 20 గంటలు దర్శనం పట్టింది, 22 గంటల దర్శనం పట్టింది టికెట్ లేని వాళ్ళకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్తే అని చెప్పలేదు. ఇదంతా కూడా మీకు శుభవార్త. ఎందుకు అంటే ఒకరోజు ముందు వచ్చి తిరుపతిలో ఉదయం 5 గంటలకి సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే డే అంతా మీకు టైం వేస్ట్ అయిపోతుంది. దీనికన్నా బెటరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి లైన్లో నించుంటే 8 నుంచి 9 గంటల్లో మీ దర్శనం 99% అయిపోతుంది. ఈ టెక్నాలజీ కారణంగానే ఇప్పుడు దర్శనం తొందరగా అవుతుంది. అర్థమైందా? నేనేం చెప్తానంటే మీ ఇష్టం, మీ ఓపిక, మీ కంఫర్ట్, మీ ప్లానింగ్. ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకున్నా 5 గంటల్లో దర్శనం అవుతుంది. కానీ ఒక రోజంతా మీరు తిరుపతిలో రూములు తీసుకోవడానికనో లేకపోతే ఏదైనా వర్క్ ఉంటే ఓకే, అంటే మీకు ఇక్కడ తిరుపతిలో లోకల్ టెంపుల్స్ చూడాలి, మాకు కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకొని పోతాము అనుకుంటే మీ ఇష్టం.
లేదు అంటే టికెట్ లేని వారు దయచేసి నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి జాయిన్ అయితే ఈ టెక్నాలజీ కారణంగా మీకు 8 నుంచి 10 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. మరి మీరు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి, మీ ఇష్టం. ఇక రూములు కూడానండి ఈ టెక్నాలజీ కారణంగా వెంటనే ఎన్ని అలాట్ అయ్యాయి, ఆఫ్లైన్లో రూములు ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయి, ఎందుకు ఇంతసేపు ఇవి అలాట్ చేయలేదు, తొందరగా అలాట్ చేసేలాగా భక్తులకి హెల్ప్ చేస్తున్నారు. రూములు ఆన్లైన్లో జూలై వరకు బుక్ చేసుకోలేని వాళ్ళు దయచేసి సిఆర్ఓ ఆఫీస్లో రూములు తీసుకోవడానికి ట్రై చేయండి. గతంలో నేను చూసినప్పుడు ఒక 1500, 1800 రూములే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు 3000 వరకు రూములు ఇస్తున్నారు. ఈ టెక్నాలజీ హెల్ప్ అవ్వడం వల్ల ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోలేని వాళ్ళు, ఆఫ్లైన్లో రూములు బుక్ చేసుకోలేని వాళ్ళు ఈజీగా దర్శనం చేసుకుంటున్నారు, రూములు తీసుకుంటున్నారు. ఇక లాకర్లు కూడానండి, ఏ లాకర్లు ఖాళీగా ఉన్నాయి, ఎంత సమయం ఖాళీగా ఉన్నాయి, ఒకవేళ ఎక్కువ సమయం ఖాళీగా ఉంటే ఎందుకు అలాట్ చేయలేదు, భక్తులకు ఎందుకు ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా టీటీడీ వారు ఈ టెక్నాలజీ ద్వారా మానిటర్ చేస్తున్నారు. అంటే కంప్యూటర్లో మానిటర్ చేసి మొత్తం నెంబర్స్ ప్రకారం ఎంతమంది క్యూ లైన్లో ఉన్నారు, ఎంతమంది దర్శనం చేసుకున్నారు, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమందికి ఈజీగా దర్శనం చేయించవచ్చు, ఎన్ని టికెట్లు ఉన్నాయి, అసలు మధ్యాహ్నం ఎంతమంది దర్శనం చేస్తున్నారు, ఆఫ్టర్నూన్ ఎంతమంది దర్శనం చేస్తున్నారు, రాత్రి ఎంతమందిని పంపించవచ్చు, తెల్లవారుజామున ఎన్ని టోకెన్లు ఇవ్వచ్చు. ఈ టెక్నాలజీ ఉపయోగించుకొని మీ అందరికీ కూడా టికెట్ లేని వాళ్ళు ఈ వీడియో ద్వారా ఒకటే చెప్తా, నేరుగా వైకుంఠంకి వెళ్ళిపోండి, క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదు మేము ఇక్కడికే వస్తాం, సర్వదర్శనం టోకెన్లే తీసుకుంటామంటే మీ ఇష్టం, మీ ప్లానింగ్. శ్రీవాణి టికెట్లైనా తీసుకోండి. టికెట్ లేని వాళ్ళు ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో మీకు 10,000 రూపాయల డొనేషను, సపరేట్గా 500 పే చేస్తే బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు మధ్యాహ్నం 4 గంటల ఆ టైంకి. ఓకేనా, మీ ఇష్టం, మీ ప్లానింగ్, మీ పరిస్థితి బట్టి ప్లాన్ చేసుకోండి. మరి మీకు ఈ వీడియో ఎంతగానో హెల్ప్ అయింది కదా. నడక మార్గం వాళ్ళు కూడా నడక మార్గం మధ్యలో ఎంతమంది ఆగిపోయారు, ఎన్ని టోకెన్లు స్కాన్ చేశారు, ఎంతమంది టోకెన్లు కరెక్ట్గా వాడుకుంటున్నారు, వీటి ద్వారా సర్వదర్శనం టోకెన్లు పెంచాలా తగ్గించాలా, ఇవన్నీ కూడా టీటీడీ వారు ఫుల్ ప్లెజ్డ్ ప్లానింగ్తోనే దర్శనానికి హెల్ప్ చేస్తున్నారు. మరి ఈ విషయం అర్థమైంది కదా. ఇవన్నీ తెలుసుకొని తప్పకుండా తిరుమల దర్శనానికి మీరు రండి, తొందరగానే దర్శనం అయిపోతుంది. మరి ఈ వీడియో నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.